హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుంట పొంగనాలు ఎలా వేయాలో నెల్లూరు స్టైల్లో పక్కాగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తాలింపు అన్నీ వేసుకోండి. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, అల్లం ముక్కలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేయించుకోవాలంటే ఎర్రగా బ్రౌన్గా కాదు, కొంచెం అవి మెత్తబడినట్టు పింక్ కలర్లోకి వస్తే చాలు అనమాట. అవి బాగా వేగిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ సన్నగా తరుక్కోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను చూడండి. ఎలా వేగిస్తున్నానో అలాగే వేగించుకోండి ఫ్రెండ్స్. ఇవి వేగించుకొని వేసుకుంటే లోపల బాగా ఉడికి తినడానికి మెత్తగా ఉంటాయి మ్యాక్స్. మనం వేగించుకున్నా కానీ వేసుకుంటే అవి కరకర అంటా ఉంటాయి ఫ్రెండ్స్. తినడానికి అంత బాగా అనమాట. పిండి తయారీ విధానం ఫస్ట్ దోసపిండి తీసుకోండి. దోసపిండిలో కొంచెం పచ్చిశనగపప్పు తీసుకోవచ్చు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు అన్నీ తీసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు తాలింపు, అవి బాగా చల్లారిన తర్వాత పిండిలో కలపాలి. అలా వేడి మీద వేస్తే పిండి అనేది ఉండగట్టేస్తుంది ఫ్రెండ్స్. కొంతమంది ఇడ్లీ పిండిలో కూడా వేసుకుంటారు. ఇడ్లీ పిండిలో వేసుకుంటే అంత మెత్తగా అయితే రావు, అవి కొంచెం లోపల హార్డ్గా ఉంటాయి. నెల్లూరు సైడ్ అయితే పక్కా దోశ పిండిలతోనే వేస్తారు ఫ్రెండ్స్. ఇలా వేసి ఒకసారి చూడండి, తినడానికి చాలా మెత్తగా ఉంటాయి. మేమైతే ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నాను, అది మీ ఇష్టం, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నెల్లూరు వాళ్ళు అయితే, మా నాన్నమ్మ సైడ్ వాళ్ళు అయితే పసుపు వేస్తారు ఫ్రెండ్స్. దానికి నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తే చూడటానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి, తెల్లగా ఉండకుండా చూడటానికి అట్రాక్టివ్గా, పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. పిండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోండి. ఉప్పు అన్నీ చూసుకోండి. కారం అయితే వేయకూడదు, పచ్చిమిరపకాయల కారం అయితేనే సరిపోతుంది. మనం తెరమాత ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఆ కారం కూడా మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. అసలుకి ఈ స్టైల్ గుంట పొంగనాలు అనేవి చాలా బాగుంటాయి. పిండి చూడండి, గరిటి జారుడుగా ఉండాలి, అలా అని గట్టిగా ఉండకూడదు, అలా అని పలుచగా చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇది గుంట పొంగనాలు బాండి ఫ్రెండ్స్. ఇది ఇత్తడి అనమాట. దీంట్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇది వెంగళం వెజల్స్ అని కూడా అంటారు. ఇవి ఇత్తడిలో ఇదో రకం. ఈ గుంటలు బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఒక్కొక్క హోల్లో వచ్చి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ కూడా ఆయిల్ పట్టలేదు, బాగా ఆయిల్ పట్టడం లేదు, దానికని నేను కొంచెమే వేస్తున్నాను. వేడి అయిన తర్వాత మనం ఈ పెనం కూడా చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్. అసలుకి ఇది ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. పిండి కూడా మనకి ఇలా జారుడుగా ఉండాలి, అట్టని మరీ థిక్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే పిండి అనేది బోండా గట్టిగా వస్తుంది. ఇలా గేటుతో హోల్కి సగం, అదే కొంచెం సగానికి పైన వేసుకోండి ఫ్రెండ్స్. అలా వేసుకుంటే అది పొంగినప్పుడు మనకి హోల్కి కరెక్ట్గా వచ్చేస్తుంది. అన్ని హోల్స్ని ఒకే లెవెల్లో వేసుకొని నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా వేసుకున్నప్పుడు బాగా మనకి ఒకే సైజు వస్తాయి ఫ్రెండ్స్. అలా అన్ని హోల్స్లో ఒక్కొక్క గరిట వేసుకోండి. అలా వేసుకున్న గుంట పొంగనాల మీద ఒక మూత లిడ్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా మూత పెట్టుకోవటం వల్ల లోపల ఆవిరికి బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. అలా మగ్గిన దానివల్ల లోపల నీకు పిండి పిండిగా కానీ అలా ఉండదు, చాలా బాగా ఆ స్టీమ్ అయినట్టు వస్తాయి ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా, వేస్తుంటేనే అసలు ఎట్ట పొంగుతున్నాయో. దీనిపైన ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టి 15 to 10 minutes ఉంచండి ఫ్రెండ్స్. అలా సిమ్లో పెట్టి ఉంచండి. హైలో పెడితే పైన మాత్రం రెడ్గా వస్తే లోపల పిండి పిండిగా ఉంటాయి. దానికని హైలో పెట్టద్దు, మీడియం టు హై పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. దాన్ని తిప్పడానికి కూడా చూసారా, ఒక పుల్ల అనేది ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. స్పూన్ కన్నా దీనికి పుల్ల అనేది బాగా ఈజీగా ఉంటుంది నాకు. దానికి నేను వడపుల్ల అనేది వాడతాను. చూసారా మూత తీసిన తర్వాత పునుగులు ఎలా ఉన్నాయో, అసలుకి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వాటిని నేను పుల్ల సహాయంతో ఎలా తిప్పుతున్నానో చూడండి ఫ్రెండ్స్. అసలుకి ఎలా ఈజీగా వచ్చేస్తున్నాయో. అసలుకి మన నాస్టిక్ పెనం కూడా అసలు పనికి వస్తుందా దీని ముందు, దీని టేస్ట్ ముందు. అసలు నాస్టిక్ పెనంలో నూనె వేస్తే అసలుకి ఆయిలీగా ఉంటాయి. అసలు ఇది రుచి ఉండదు, ఏదో నీళ్లు పోసి తిన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అది బోండాకి అంతా అతుక్కొని రుచే ఉండదు. ఇవి అట్లా కాదు, లోపల నుంచి కాలుతా బాగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి అసలుకి తిప్పుతుంటే అసలుకి ఎంత ఈజీగా వస్తుందో చూడటానికి. షేప్ కానీ బోండా కొంచెం పర్ఫెక్ట్ సైజు కూడా ఉంది ఫ్రెండ్స్. కొన్ని గుంట పొంగలాలు అయితే వెడల్పుగా ఉంటాయి, ఇడ్లీల మాదిరిగా ఉంటాయి, అట్లా ఉంటే బాగోవు ఫ్రెండ్స్. గుంట లోతుగా ఉండేవి తీసుకోండి, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. రౌండ్గా ఉండదు పొంగలం అనేది.
తిరగదిప్పిన తర్వాత కనీసం ఒక 5 మినిట్స్ ఉంచితే అక్కడ కూడా పైన రెడ్గా లేయర్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్. ఏర్పడినప్పుడు మనం పుల్ల కానీ ఒక ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే మనకి స్టిక్కి ఏమి అంటుకోకూడదు. అంటుకోకుండా ఉంటే అది పూర్తిగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థమవుతుందా. దానికని పిండి కానీ కొంచెం కానీ అతుక్కుంది అంటే ఇంకా కొంచెం ఉడకాలండి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడికాయో అసలుకి. అసలు గుంట పొంగల్ అనేవి అసలుకి ఎంత హెల్తీ ఫుడ్. దీంట్లో మనం క్యారెట్ వేసుకోవచ్చు, మనకు కావాల్సినవి అన్నీ హెల్తీ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగా రోస్ట్గా కాలాయో. ఇదే నాన్ స్టిక్లో అయితే ఇంత ఇదిగా రావు, కాలుతాయి కానీ ఇంత టేస్ట్ ఉండవు ఫ్రెండ్స్. అసలుకి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఎట్టయినా పాతకాలపు వస్తువులు అంటే ఇదే వేరండి. అసలు ఇప్పుడంతా నాన్ స్టిక్లు అన్నీ వచ్చేసి అసలు పాతకాల పద్ధతులే మర్చిపోయాము. మనకి ఇలాంటివి ఉంటే బాగుండు అనిపిస్తుంది. నేను కూడా మా హౌస్ ఓనర్స్ చెప్పి ఇలాంటి ఒకటి తెప్పించుకుందాం అనుకుంటున్నాను. దీన్ని వెంగళం వెజల్స్ అని అంటారంట. వెంగళం గుంట పొంగలాలు ప్యాన్ అని అడిగితే ఎక్కడైనా ఇస్తారు. ఇది ఎక్కువ కేరళ సైడ్ దొరుకుతుందని చెప్పారు కాబట్టి నేను కేరళలో ఇది తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇది వెయిట్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్. అసలు కాస్ట్ ఎంత ఉందో నాకైతే కనీసం అరౌండ్ 1500-1600 ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది అసలుకి ఎంత బాగుందో. వాళ్ళు 2 ఇయర్స్ నుంచి కూడా వాడటం లేదంట. నేను అడిగానని చెప్పి పైనుంచి తీసి ఇచ్చారు. అలా ఒక్కసారి వేయగానే అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అసలుకి ఇది ఎట్టయినా పాతకాలపు వస్తువులే. ఇది క్వాలిటీ ఇప్పుడు అసలు వస్తున్నాయో ఫ్రెండ్స్. అసలుకి చూడండి అసలు పొంగలాలు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా అసలుకి ఎల్లోయిష్గా. అసలుకి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఆయిల్ ఫుడ్ కాదు ఇది. ఎవరైనా తినచ్చు, మనం స్నాక్స్గా తినచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. మనం ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు చిరు తిండిగా కూడా తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. అసలుకి ఎలా తిరుగుతున్నాయో చూడండి, ఊరకనే తిరుగుతున్నాయి అసలుకి. మామూలుగా కొత్త పెనాలు అయితే ఇంత ఇదిగా తిరగవు. ఒకసారి పక్కన పెడితే తుప్పు పట్టిపోతాయి. దాన్ని పొద్దుస్తూ సీజనింగ్ చేసుకుంటూ ఉండాలి. వస్తాయో రావో కూడా కరెక్ట్గా తెలియదు. ఇలాంటివి కొనుక్కున్న దానివల్ల మనము మన లైఫ్ అంతా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి దీని మీద మనం ఖర్చు పెట్టామంటే ఇంకా వస్తువు అనేది మన దగ్గరే ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. హెల్త్కి హెల్త్, మనకు టేస్ట్కి టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కొనుక్కోవటానికి అందరూ ట్రై చేయండి. ఇవి చూడటానికి కూడా చాలా బాగుంది అసలుకి. చూడండి ఫ్రెండ్స్, తీస్తుంటేనే అసలుకి ఎంత బాగున్నాయో అసలుకి. ఇది పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇది ఓన్లీ 7 పొంగలాలు ఉండేది. 9 ఉంటాయంట, 14 ఉంటాయంట. మొన్న ప్రస్తుతానికి 7 ఉండేది వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాడుతున్నారు. నాన్ స్టిక్లో ఒకసారి కూడా వేసి చూసారు ఫ్రెండ్స్. ఇంత ఇదిగా ఇంత టేస్టీగా అయితే రాలేదు. పిల్లలైతే అసలు తెలియదు. ఇది సాయంత్రం వచ్చిన తర్వాత వేసిస్తే బాగా తింటారు. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వేడివేడిగా వేసి పెట్టారు ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి అసలు, ఒత్తుతుంటే కూడా అసలుకి. చూడండి ఫ్రెండ్స్, లోపల పిండి ఉడికి చూడటానికి కూడా ఎంత బాగుందో. దీనికి రెడ్ చట్నీ వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మా వారు ఇష్టంగా ఆ రోజు తిన్నారు. నైట్ కూడా అన్నంతలో ఇవే తిన్నారు ఫ్రెండ్స్. చూడండి మా అబ్బాయి కూడా వచ్చి తింటున్నాడు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి ఉంటే వెదర్స్ కొనుక్కొని కాస్ట్ ఐరన్ సీజనింగ్ చేసుకుని కొనుక్కొని వాడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి అసలుకి. టేస్ట్ కూడా అసలుకి ఎంత బాగుంటాయో చూడండి ఫ్రెండ్స్. అసలు మొక్క కానీ అది తుంచుతుంటే అది లోపల పొరగా వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి